డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో ఇవాళ తీర్పు రానుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. హుటాహుటిన ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్ర ఖజానాకి బొక్క పెడుతూ బయలుదేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. అసలు ఇంతకీ ఢిల్లీ ఎందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నాడు, అసలు ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది ఇవాళ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రిలో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచగలిగాడు. అయితే మొత్తానికి ఇప్పుడు ఆయన బెయిల్ పైన బయటకున్నాడు. అయితే అసలు ఆ కేసే తప్పుడు కేసు అని, ఆ కేసు పెట్టడానికి ప్రభుత్వానికి అర్హత లేదంటూ చంద్రబాబు నాయుడు గారు 17A అనేటువంటి అంశం మీద సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్టోబర్లోనే ఈ కేసు విచారణ పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం రిజర్వ్లో పెట్టడం జరిగింది. ఆ తీర్పు ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టు వెలువరచబోతా ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి సిద్ధమైపోయాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు బానిసత్వం చేయడం, ఏదో ఒక విధంగా తనకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళతో చేయించుకోవటం, దానికి రాష్ట్ర ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బులో వాటాన్ని కప్పంగా కట్టడం గత 4.5 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు, ఏదో ఒక ప్రారంభోత్సవం నిమిత్తం. అయితే నరేంద్ర మోడీ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఒక రాయబారం పంపించానంట. నేను ఢిల్లీ వస్తానండి, మీతో మాట్లాడాలి, నాకు అపాయింట్మెంట్ కావాలి అని అడుక్కున్నానంట. మరి నేనే మీ రాష్ట్రానికి వస్తే నువ్వేదన్నంత మాట్లాడాల్సినటువంటి అంశం ఉంటే, మీ రాష్ట్రం గురించో, అభివృద్ధి గురించో, సంస్థలు మీ రాష్ట్రానికి తెచ్చుకోవడం గురించో, సంక్షేమం గురించో ఏదన్నా మాట్లాడాలంటే, మీ రాష్ట్ర సమస్యల గురించో ఏదైనా మాట్లాడాలంటే ఏడే తగలబడవచ్చు కదా, మళ్ళీ నువ్వు ఢిల్లీ దాకెందుకు అంటే, ఏడ ప్రత్యేకంగా భేటీ చేయటానికి అంత ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు, నేను మీ కాళ్ళు పిసకటానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు బాబాయ్ కేసు విషయంలో ఆగమని చెప్పి కొంచెం స్లో చేయమని చెప్పి అడుక్కోవాలి, తన కేసుల విషయంలో హెల్ప్ అడగాలి. ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల సంఘం దగ్గర నుంచి డీజీపీ, చీఫ్ సెక్రటరీ అన్నీ కూడా నాకు అనుకూలంగా చేయమని అడుక్కోవాలి. దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు అంశంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మీకు ఉండండి, మీరు ఏదైనా చేయండి, వీలైతే ప్రయత్నం చేయండి, దానికోసం మీకు ఎంత కావాలంటే అంత లెక్కిచ్చా. ఇక్కడ దోచుకున్నాడు కదా అట్లాగ గత 4.5 సంవత్సరాల్లో లక్షల కోట్ల డబ్బు మద్యం మాఫియా ద్వారా, గంజాయి మాఫియా ద్వారా, డ్రగ్స్ మాఫియా ద్వారా, భూ మాఫియా ద్వారా, ఇసుక మాఫియా ద్వారా, అనేక మాఫియాల ద్వారా ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి డబ్బు ఉంది. కాబట్టి ఆ డబ్బు వాళ్ళకి ఎరగేసేటువంటి ప్రయత్నం చేద్దామనుకుంటే నరేంద్ర మోడీ కూడా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి, పైగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోతాయని టాక్ వస్తూ ఉంది. ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది అనేటువంటి వార్తలు చాలా బలంగా వస్తూ ఉన్నాయి. జనసేన, బీజేపీ నాయకులు అయితే చాలా గట్టిగా చెప్తా ఉన్నారు, తెలుగుదేశం నాయకులు కొంత బ్యాలెన్స్గా చెప్తున్నప్పటికీ. ఇటువంటి పరిస్థితుల్లో ఇతన్ని ఢిల్లీలో కలిస్తే బ్యాడ్ సంకేతాలు పోతాయి ప్రజలకి అనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఏదన్నా ఉంటే, నిజంగా రాష్ట్ర సమస్యలు ఉంటే ఇక్కడ మాట్లాడగానే నువ్వు ఢిల్లీ వచ్చి పీకేది ఏం లేదని నేరుగానే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం అంటే మరికొద్ది గంటల్లో చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తీర్పు రాబోతోంది. ఆ తీర్పు ఎలా ఉండబోతోంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పును ముందేనే రాయటమో చెప్పటమో ఆ రకమైనటువంటి ప్రయత్నం కాదు. కానీ సాధారణంగా ఒకసారి విశ్లేషిస్తే మనం న్యాయపరమైనటువంటి అంశాలు ఆలోచించి అసలు ఈ కేసు లోతుల్లో కనుక మనం పోతే, ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు వీళ్ళందరికీ కూడా ఉచ్చు బిగిసేటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసమో, రాష్ట్రమో, దేశమో అభివృద్ధి కోసమో తీసుకునేటువంటి నిర్ణయాల మీద తర్వాత ప్రభుత్వాలు రాజకీయ వేధింపుల కోసం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో రాజమండ్రి జైల్లో ఉంచగలిగాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కోర్టు అడిగితే ₹1 అవినీతి చేసినట్టు ఆధారం చూపించగలిగాడా? చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, ఆయన అనుచరులకు కానీ ఏ ఒక్కరికన్నా ₹1 అవినీతి సొమ్ము చేరినట్టుగా జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు పెట్టగలిగాడా? అడిగితే మేము విచారిస్తున్నాం, మేము ఆధారాలు తీసుకొస్తామని. అంటే మీ విచారణ పూర్తయ్యేంత వరకు మీరు అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తే కోర్టులు దాన్ని సమర్థిస్తాయా? చివరికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన సచ్యుడుగా రాలేదు, బెయిల్ మీదే వచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బొచ్చుగాడు ఉండేది దేని మీద? బెయిల్ కదా. దాదాపు 10 సంవత్సరాలకు పైగా కనీసం కోర్టు విచారణకు కూడా హాజరవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, న్యాయ వ్యవస్థని గౌరవిస్తారు. ఆయన నిన్న కూడా ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత ఐఆర్ఆర్ కేసు కానివ్వండి, ఇసుక కేసు కానివ్వండి, మద్యం కేసు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటే ఆయన స్వయంగా స్టేషన్లకు హాజరవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి
గత 10 సంవత్సరాలుగా కోర్టులకు కూడా పోనటువంటి పరిస్థితి. కోడికత్తి అని ఒక డ్రామా వేసి పాపం ఒక దళిత బిడ్డ కోడికత్తి శ్రీనివాస్ ఇవాళ జైల్లో ఉంటే వచ్చి అసలు ఏం జరిగిందో కోర్టులో చెప్పరా నాయన అంటే జగన్మోహన్ రెడ్డి కోర్టులో సాక్ష్యం కూడా చెప్పడానికి ముందుకు రావట్లేదంటే ఎంత దౌర్భాగ్యానికి పాల్పడతా ఉన్నాడో, చట్టాన్ని న్యాయ వ్యవస్థని ఇతను ఏ రకంగా అగౌరవపరుస్తున్నాడు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్ది గంటల్లో 17A సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి చెంప వాచిపోయే విధంగా సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడబోతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో ప్రజల్లో దాదాపు 3 నెలల పాటు చర్చ జరిగింది ఈ కేసుకు సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇది పూర్తిగా పొరుగు తక్కువ వ్యవహారం అవుతుంది.